అందరికి శనార్థులు. హైదరాబాద్లో నుమాయిషు జనవరి 1 కాడికి షురు అయింది. ఇన్ని రోజుల నుండి ఆ పను ఈ పను ఏ పను దినాము పానే ఉంటున్నది. పోదాం ఈ రోజు బయలుదేరి అని వచ్చిన నడుండి ఏమేమి ఉన్నాయి ఏం కథ అన్ని చూద్దాం పండుగ. యువతల బాంధు కోస్తే ఒక దుకాణం ఉన్నది మంచిగా ఆడవిళ్ళకు ముద్దుగా పంజాబీ డ్రెస్సులు ఉంటాయి కదా అవన్నీ పెట్టిండ్రు. ఒక పారి లోపలికి పోయి చూస్తామంటాను వచ్చినట్టు. లోపలికి ఇట్లా బాగానే బట్టలు ఉన్నాయి, చిన్నగా లేవు, మస్తున్నాయి. అమ్మ ఎంత పడతాయి ఇవన్నీ? తెలుగు వస్తుందా? హిందీ. హిందీ వస్తుందా? నాకు మస్తు వస్తుంది హిందీ. ఇప్పుడు ఏ కహా సే ఆప్? పంజాబ్. ఓ ఏమైనా పంజాబ్ కేంచా? यस. पंजाब के వచ్చిరంట. ये कपड़ा पूरा पंजाब का? यस, पंजाब का कपड़ा है. मैन्युफैक्चरिंग हम लोगों की है, पंजाब की ही. पंजाब के వచ్చిరంట. पंजाब मैन्युफैक्चर अंट इवानी. अम्मा कितना रेट कर रहता है ये सब कुछ? मैम 1000 वाले भी हैं, 1200 वाले भी हैं, मतलब अलग अलग रेंज है. 1000 का అంటే 1000 అంటే ఒక 1000 రూపాయలు. 1000 రూపీస్ 1000 का किधर है? ये सब 1000 के हैं ये जी. ये जितना रहेगा ये सारा मटेरियल वो 1000 की रेंज में है. बाकी जो इस रो में लगा है वो 1200 की रेंज में है. ये ऊपर का पूरा 1200 जी. ये जूट कॉटन जूट फैब्रिक में है. हाँ. ये कितने का? 1000 जी. ఓ నీకు ఇట్లా మంచుకున్నదమ్మ పెద్దగా. ऐसे लगेगा. अरे इट दिक्का इस तरफ किधर तरफ अम्मा? इस तरफ ही है. इस तरफ है ना. మంచిగున్నది. గీసుంటది చిన్నప్పుడు మా పద్మకు ఒకటి కొనిచ్చినుంటిమి మంచిగా ఉంటుండే. ये 1000 का? यस 1000 का. ये मशलीन फैब्रिक में है और ये वाला फैब्रिक जो है वो 1200 की रेंज में है. 1200 లాంటిది చాలా బాగున్నది చెక్కుమంటున్నది. అమ్మ ये కుర్తా. ये टॉप है, इसके अंदर इसकी लाइनिंग और बॉटम दोनों है. ఓ ఏమో ఇగో ఇది టాప్ అంట. లోపట అస్తర్ వేస్తాం కదా మనము, అస్తర్ ఉన్నది ప్యాంటు గిట్ల ఉన్నది. ఇగో ఇదేమో ఓని. और ये इसका दुपट्टा है, 2.5 मीटर का दुपट्टा है, फुल विड्थ में आएगा, प्रीमियम क्वालिटी है. ये भी मशलीन में है, 1200 की रेंज में. नेक वर्क बहुत अच्छा है इसका. अरे ఓన్ మంచిగా ఉన్నది. 1 साइडेड बॉर्डर के साथ में है और सेकंड बॉर्डर इसका लाइट में है. అంటే ఇటు ఇటు అటు అటేమోనమ్మా. ఇది ఇట్లా వేసుకోవాలి నేను. ऐसे में आएगा. ముద్దుగున్నది అమ్మ డ్రెస్ చాలా బాగున్నది చూడండి. 1000 రూపాయలు అంటే ఇది డ్రెస్ మెటీరియల్ అంటారు కదా. ఈ పొద్దురేపు పొరలందరికి డ్రెస్ మెటీరియల్ అంటారు కదా. 1000 రూపాయలకి 1000 రూపీస్. ये 1200. 1200 అంటే మంచిగా ఉన్నది. అచ్చాయి తుమారు తుమ్ తెల్లగానా క్యాబల్కి తెల్లగా ఉంటారని ఏమో క్యాబల్ कलर है ना वाइट है ना तुम अच्छा लग रहे तुमको. थैंक यू. और मैं आपको एक और चीज़ दिखाती हूँ. ये पंजाब का स्पेशल आइटम है फुलकारी में. अरे చూడండి ఎంత మంచిగా ఉన్నది. ఇది పంజాబీ స్పెషల్ అంట. ये कपड़ा कौन सा है अम्मा? ये चंदेरी कपड़ा है. चंदेरी के ऊपर सारा थ्रेड वर्क से हुआ है. ये कितने का रहता? ये भी 1200 की रेंज में. 1200 అంట. మంచిగా ఇగో ఓనికి ఇట్లా చాలా పెద్దగా ఉన్నది. మస్తు వర్క్ గిట్ల ఉన్నది. దీని మీద బాగానే చేసింది. చేతి పని బాగున్నది. ఇగో ఇది పంజాబీ స్పెషల్ దంట. పంజాబ్లో ఇసుంటి బాగా వాడతారు. ఎందుకంటే ఇగో ये वूल है ना? वूल जी, वूल का थ्रेड यूज हुआ है फुलकारी में. ఇది కూడా మంచిగా చెక్కుమంటున్నది. ये ऑर्गेन्जा फैब्रिक में है. ये शर्ट आएगा. ये इसका दुपट्टा है, डिजिटल वर्क के साथ में और बनारसी का कॉम्बिनेशन है. ఓ ఏమని చాలా బాగున్నాయి అమ్మ. పంజాబీ డ్రెస్సులు వేసుకోవాలని అంటే పంజాబీ బట్టలే వేసుకోవాలన్నట్టు. ఇగో ఇది పంజాబ్ వాళ్ళ स्टाल नंबर क्या है इसका? 1377. 1377 जी. 1377 1000 का 1200 का जी. पूरा जो भी लेते 1000 का 1200 का जी. और उसमें दिखा रहे कुछ आइटम्स ऐसी भी हैं जो कॉटन ड्रेसेस की हैं, वो 800 की रेंज में है.
పోయేమో మనసుంటే వాళ్ళకి 800 గిట్ల డ్రెస్సులు ఉన్నాయి అంట. ఇగో ఇది గిట్ల బాగున్నది అమ్మ ముద్దుగా. ऑर्गेन्जा फैब्रिक में ఆ, हैंड वर्क आएगा ये सारा ఆ, और ऑर्गेन्जा दुपट्टे के साथ में है మంచిగున్నది ఇది కూడా. विद लाइनिंग बॉटम सब आएगा. हाँ, वो 800 का एक ड्रेस बताओ नम्मा. जी. अरे 800 కాటన్ డ్రెస్ ఉన్నది అమ్మ మంచిగా ఉన్నది. ये कॉटन ड्रेस आएगा. ये शर्ट है फुल्ली कॉटन रहेगा प्योर कॉटन है. ये बॉटम आएगी और दुपट्टा भी कॉटन में है. और इसका दुपट्टा जो है అరే క్యా బాత్ హై మంచిగున్నది చాలా మంచిగున్నది. ఇది అన్నిటికి ఇన్ని చెక్కుమనేటి చూసినా కానీ కాటన్ది చూసేసరికి పానం నిమ్మలం అనిపించింది. చల్లగా ఉంటాయి కాటన్ బట్టలు వేసుకుంటే మంచిగా. టండర్ అయితే అమ్మా కాటన్ అచ్చా లగ్తే. बहुत अच्छा रहता है. और जैसे हैदराबाद में तो गर्मी रहती है तो ये चीज़ सबसे बेस्ट चीज़ है. మనకు హైదరాబాద్లో ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి ఇగో ఇదైతే బాగున్నది. కాటన్ 800 మొత్తానికైతే బాగానే జోరుగా నడుస్తున్నది. నుమాయిష్లా పంజాబ్ వాళ్ళ దుకాణం. నుమాయిష్లా అన్నిటికన్నా ఎక్కువ ఏమున్నాయి అంటే బట్టలు ఉన్నాయి. ఇంకొక దిక్కు వస్తే మొత్తం బ్యాగులే చూడండి. బ్యాగులు ఈ దాకా ఆడు దాకేసిండ్రు మొత్తము. బ్యాగుల బంగ్లా ఇట్లా ఇట్లా ఉంటే గోడలకు బ్యాగులు అన్నీ వేసి బంగ్లా చేస్తే ఎట్లుంటుంది అగో అట్లా. कितना भैया ये 550 ये 550 का है मैडम. 300 में देते. 300 में नहीं आता मैडम. 550 అంటే 300కి ఇయ్యడంట. 300కి రాదా అరపిల్లగా లేదు మేడం. ఇదెంత? ఇది 800 ఫైనల్ 800 ఫైనల్ 800. ఇదైతే 1450. ఓయమ్మా అది బాగా ఎక్కువ చెప్తున్నావు. గిది డిస్కౌంట్ కావాలా మేడం? గిది చెప్పు ఇది 700. ఎంతకి ఇస్తావు చెప్పు. 600కి 600కి ఇస్తాడంట. ఇది ఎక్కడికి తెచ్చినవి ఈ సంచులన్నీ? बम्बई బొంబాయికి ఎంచా? హైదరాబాద్ వాళ్ళు కాదా? हैदराबाद में है ना शॉप अपना. विजयनगर कॉलोनी విజయనగర్ కాలనీలు ఉన్నదంటే. ఇది आंध्रा बैंक के बाजू. ఆంధ్ర బ్యాంకుకి బాజుకు మొత్తం చిన్న సంచులు లేవిగో. ఒక పారి యువతల బందుకు వస్తామంటే మనము ఆడ దాకున్నాయి మొత్తం. ఆ మూలకెంచి ఈ మూల దాకా మళ్ళీ ఈ మూలకెంచి షూరి చేసి మళ్ళీ ఇటు దిక్కంతా ఇవంతా కాలేజ్ పోరల బ్యాగులు. అటు దిక్కంతా ఆడపిల్లల బ్యాగులు, ఇటంతా కాలేజ్ పోరల బ్యాగులు. వీటికి ముద్దుగా బొమ్మలని ఇట్లా పెట్టిండ్రు చూడండి. पिकनिक को कॉलेज को यूज किया. కితనా ఎంత పడుతుంది తమ్మిది? हिंदी हिंदी बोलो. కితనా కితనా लगेगा? ये कितने में है? 1050 का है. 1000 डिस्काउंट करके 800 में आता. 800కి వస్తుందంటే ఇది पैराशूट मटेरियल वॉशेबल वाटरप्रूफ. रफ एंड टफ यूज है नो प्रॉब्लम. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. ఇది వాషబుల్ ఐటమ్ అంటున్నాడు. ఇది తమ్మి ఏ ఇది 850. 850. हाँ ఇది గుడ్డ కూరలది ఇది చిన్న పిల్లకు. చిన్నపిల్లలది ఎంత? ఇది 600. మొత్తము 500కి ఇస్తావు. బేరం గిట్లా ఆడొచ్చిడా? వాళ్ళు చెప్పిందే నోరెళ్ళి పెట్టి అట్లనే కొనకుండా బేరం ఆడుతున్నారు వాళ్ళు. బేరం ఆడితే తక్కువ చేస్తున్నారు గిట్లా. బుడ్డపొరలు 500కి ఇస్తాడంట. మనం బేరమాడి 300కి కొనవచ్చు మంచిగా. ఇగో ఇదేమో 800 1200 అన్నాడు. బాగానే ఉన్నాయి సంచులు. చిన్నగా లేవు. ఇటు బంధకాన్ని బ్యాగులు ఉన్నాయి, అటు బంధకాన్ని బట్టలు ఉన్నాయి. అటు పోదాం పండి ఒకసారి. ఇవి తెలంగాణ హ్యాండ్లూమ్స్ అని ఉన్నది. ఇడొకటి పోయి చూస్తామండి అసలు మన హ్యాండ్లూమ్స్లో మనకి ఏమేమి ఉన్నాయి ఏం కథ. మొదలైతే బయట అన్ని టవల్లు పెట్టిండ్రు ఒక దిక్కు, ఇంకొక దిక్కు ఏమో సన్న టవల్లు పెట్టిండ్రు. పిల్లగాడు బయట అమ్ముతున్నాడు. తమ్మి ఎంత పడతాయి టవల్లన్నీ? 150 రూపాయలు, 200, 250 రూపాయలు టవల్స్ పడతాయి. డిస్కౌంట్ 30% డిస్కౌంట్ నడుస్తుంది మన దగ్గర. మన దగ్గర లుంగీలు ఉంటాయి. ఏమడదని? ఇది టెస్కో మేడం. ఇది టెస్కో తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ లిమిటెడ్. టెస్కో గిది ఎంత పడుతుంది తమ్మి? ఇది వచ్చేసి మనకి ఇది 778 రూపాయలు ఉన్నది. ఇది ఏమడిది? ఇది దుప్పట్లు మా కప్పుకునే కరీంనగర్ 250 అన్నాడు. టవల్ మళ్ళీ 700 అంటున్నాడు అనుకున్నాడు. ఇది టవల్ కాదు, ఇది దుప్పట. ఇది దుప్పట కప్పుకొని కరీంనగర్ లో తయారైతుంది. కరీంనగర్ వాళ్ళు ఇవి ఇది కరీంనగర్కి తయారై వచ్చిందంటే 750 పడుతుందంట. 30% డిస్కౌంట్ అన్నావు మరి. 30% డిస్కౌంట్ ఉన్నది. ఇది ఎంఆర్పి వచ్చేసి 775 రూపాయలు ఉన్నది. 600 చిల్లర పడుతుంది మనకి డిస్కౌంట్. ఇంకా డిస్కౌంట్ ఉన్నది 700 చిల్లర మీద మళ్ళీ డిస్కౌంట్ ఉన్నది. 600 పడుతుంది.
ఇంకా మన దగ్గర పోచంపల్లి చీరలు ఉన్నాయి, డోర్ మ్యాట్స్ ఉన్నాయి, డోర్ మ్యాట్లు ఇట్లా పెట్టినారు తమ్మి. డోర్ మ్యాట్స్ ఇట్లా ఉన్నాయి. అవి ఎంత పడతాయి డోర్ మ్యాట్లు? 120 రూపాయలు పడుతుంది. కాళ్ళ కింద బట్టలు కూడా 120 రూపాయలు. ఏం చేసుకో అది కాటన్ బట్ట. మరి నేను మా ఊర్లో చినిగిపోయిన యాన్ని తీసి బొంతలు కుట్టి ఆడనే వేసుకుంటాం. నేతన్నలకి కూలీ ఇవ్వనిక గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తున్నది, అందుకోసం మనం గవర్నమెంట్ ప్రోత్సాహం ఇచ్చుడు మంచిగానే ఉన్నది తమ్మి. కాళ్ళ కింద బట్ట 120 రూపాయలు అంటే నవ్వరా? 200కి చీర వస్తుంది మంచిగా. 200కి ఏ చీర రాదు. ఇప్పుడు హ్యాండ్లూమ్ లో ఏం చీర వస్తుంది? ఏం చీర ఓ హ్యాండ్లూమ్ కట్టుకుంటాం అమ్మేమ్మరా. చల్ల ఉంటది కదా ఎండాకాలం అయితే. ఎండాకాలం చల్లగా ఉంటుంది. ఎండాకాలం చల్లగా ఉండాలని అంటే హ్యాండ్లూమ్ చీరలు కట్టుకోవాలని అంటే 120 రూపాయలు అయితే డోర్ మ్యాట్ ఉన్నదంట. లోపల ఇట్లా ఉన్నాయి చూడండి. ఈ పేరు ఏంది తమ్మి? నా పేరు మహేష్ బాబు. మహేష్ గౌడ్ ఎక్కడికి వచ్చినాను? ఇవన్నీ మన తెలంగాణ అన్ని మన హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ పర్చేజ్ చేస్తుంది వీవర్స్ దగ్గర నుంచి. మనం ఇక్కడ ఎగ్జిబిషన్ నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఒక స్టాల్ కండక్ట్ చేసేది గవర్నమెంట్ నుంచి. నుమాయిష్ ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టినరా అంటే వీళ్ళు బాగానే. లోపలికి వస్తే మొత్తం పోచంపల్లి పట్టు చీరలు ఉన్నాయి. ఇగో యువతల బందుకు చూడండి ఒక పారి మంచిగా పోచంపల్లి పట్టు చీరలు 15,840 అంటే ఈ చీర. తమ్మి ఇంతనే రేటా లేకుంటే తక్కువ అవుతుందా? ఎంత డిస్కౌంట్ అవుతుందో? 30% ఆఫ్. 30%. ఇగో ఆకుపచ్చ చీరకు మంచిగా కాషాయం అంచు చాలా బాగున్నది. ఇది పళ్ళు చూడండి అమ్మ మంచిగా ఉన్నది, బాగుంది ఇది. చీర అంతా ఇట్లుంటుంది తమ్మి. చీర ఎంత ఉన్నది తమ్మి? 15,000 16,000 ఉంటుందండి. 30% డిస్కౌంట్ అంటే ఎంతకు వస్తుంది ఇది? మీకు 11,000 చేంజ్ పడుతుంది. 11,000 చిల్లర పడుతుంది అంట. ఇది 30% డిస్కౌంట్ ఉన్నదంట. ఇది నీళ్ళ రంగుది చూపెట్టి తమ్మి జర. అంచు చీర బార్డరు ఇది కూడా అంతనే ఉన్నదా తమ్మి? 15,000 15,000 అంటున్నామ్మ. ఇది 12,800 వస్తుంది అంటే ఈ చీర. కానీ నీళ్ళ రంగు చీర చాలా బాగున్నది. నెమిలి పింఛం లెక్క. ఇగో ఎవరన్నా కొనుక్కోవాలని అనుకుంటే తెలంగాణ హ్యాండ్లూమ్స్ దుకాణం ఉన్నది ఇడా. తమ్మి షాపుది నంబర్ ఎంత ఉంటుంది? 1163 అండి స్టాల్ నంబర్. 1163. అవునండి. ఓయమ్మ 1163 అంటే 1000 మీద దుకాణాలు ఉన్నట్టే ఈడ. 1163 అంటే మంచిగా ఉన్నది తమ్మి. ఇదైతే బాగున్నది. ఇగో ఇది కూడా ఇట్లా ఇది ఉన్నోళ్ళ బట్టలే కాకుండా మాసంటే లేని వాళ్ళకి ఏం లేవా? కాటన్ వెరైటీస్ ఇట్లా ఒకటి చూపెట్టు కాటను. నారాయణపేట కాటన్. ఇగో ఇది నారాయణపేట కాటన్ అంట. పోచంపల్లి కాటన్. ఇగో ఇది 1,497 రూపాయలు ఉన్నాయి. ఇగో ఇది పోచంపల్లి కాటన్ అయితే పోచంపల్లి అయితే ఎట్లయినా ధర ఎక్కువనే ఉంటుంది. 3,000 ఉన్నది. 3,053 అంటే 21,100కి వస్తుంది. 30% పోతుందంట. అమ్మ ఏమైనా కొన్నవా? అమ్మ ఏమన్నా అనుకుంటున్నాను. యాక్చువల్లీ బయట ఇక్కడ పర్సంటేజ్ బాగుంది. మెయిన్ ఆపుకోవాలి కాబట్టి క్వాలిటీ బాగుంటుంది. ఎక్కడ వెళ్తామి మీరు? మాది రాజమండ్రి. బట్ జాబ్ వైజ్ ఇక్కడ సెటిల్ అయ్యాం. ఇక్కడ నువ్వు ఇట్లా కొలు చేస్తావా అమ్మ? ఎస్బీఐలో ఓ బ్యాంక్ అమ్మ. ఇంకేమడదు కొనుక్కో మంచిగా 2 చీరలు కొనుక్కోమ్మ. ఇగో ఈ నీళ్ళ రంగు చాలా బాగున్నది. ఈ రంగులన్నీ ఎప్పుడన్నా దొరుకుతాయి కదా. ఇది బాగున్నది. ఇట్లా లేని రంగులు ఉంటాయి కదమ్మా, ఆకుపచ్చది ఎర్రది కాకుండా ఆరెంజ్ అట్లా గ్రీన్ అండ్ ఆరెంజ్. గ్రీన్ ఆరెంజ్ ఎప్పుడు రాణి అయితే బాగుంటుంది. ఇది ఎంత ఉన్నది తమ్మి? ఇగో ఇది 8,190. ఇది నారాయణపేట పట్టు 6,000 చిల్లరకు పడుతుందంట. మనం నారాయణపేట కాడికి పోయినప్పుడు చూసినాం కదా నారాయణపేటలు. ఇగో అవి ఈడకి తీసుకొచ్చి అమ్ముతున్నారు తెలంగాణ హ్యాండ్లూమ్స్లా. నారాయణపేట పట్టు మంచిగా ఉన్నది. నారాయణపేట కాటన్ గిట్లా బాగున్నది. ఈ గొల్లబామ కాటన్ అంటే సిద్దిపేట కదమ్మా. ఈ సిద్దిపేట వాళ్ళే ఇవి. సిద్దిపేట వాళ్ళే 4,315 రూపాయలు ఉన్నది. ఇది గొల్లబామ చీర. గొల్లబామ చీరలు అంటే బట్ట చాలా మెత్తగా ఉంటుంది మంచిగా. ఈ సిద్దిపేట దిక్కు నేస్తారు, మెత్తగా ఉంటుంది. అన్ని గొల్లబామలు నెత్తి మీద పెరుగుకుండా పెట్టుకొని పోతుంటారు. చూడండి మంచిగా ఉన్నది. కానీ రేట్లు హ్యాండ్లు మంటి చాలా ఎక్కువ ఉంటాయి. మంచిగా ఉన్నది చీర, బాగున్నది, అంచు బాగున్నది. ఏం కొన్నావమ్మ నువ్వు?
ఇప్పుడే వచ్చాము ఇక్కడ చూడడానికి. ఎక్కడోళ్ళమ్మా? మేము ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్. కొండాపూర్లో ఉన్నాం. కొండపూర్లో ఉంటాం. చీరలు కొందాం అనుకున్నవా లేకపోతే దుప్పట్లకి ఇట్లా కొని? చీరలే చూద్దామని వచ్చి. చీరలే చూద్దాం అనుకున్నా. నువ్వు చీరలు కట్టుకుంటావా అమ్మ మరి? ఏమన్నా కొలువు చేస్తావా ఏమన్నా? కొలువు జాబ్ లేదు. జాబ్ ఏం చేయ? ఏ ఊరోళ్ళు? గుంటూరు నాది. గుంటూరు వాళ్ళు అంట ఈ పిల్లలు. ఒకసారి చీరలు కొనుక్కుందాం అంటేనే వచ్చిర్రు మంచిగా. ఎట్లా అనిపిస్తున్నాయి అమ్మ చీరలు? బాగున్నాయి. ఈ పోచంపల్లి గిడనే ఉంటుంది హైదరాబాద్ కి. తెలుసు, అది బాగుంటాయి పోచంపల్లి చీరలు. ఓయేమో వెంకటగిరి చీరలు గిట్లున్నాయి. ఈడ వెంకటగిరి సీకోన్ అంట 7,000 చిల్లర ఉన్నది. చూడండి ఇది 7,000 చిల్లర ఉన్నది. మంచిగా ఉన్నది. సీకో అంటే మిక్సింగ్. సీకో అంటే మిక్సింగ్ అంట. పట్టులా కొంచెం అంతా కలుపుతారా? లో మెయింటెనెన్స్, వెరీ లో మెయింటెనెన్స్. లో మెయింటెనెన్స్. మీకేమైనా దుకాణం ఉన్నదా తమ్మి బట్టలది? అలా అని కాదు, చిన్నప్పటి నుంచి కొంటాం కదా, సో అక్కడ నేతగారింట్లో అది తెలుసు. మాకు ఉప్పాడ ఉంది, కాకినాడలో ఉండేవాడు నేను. ఉప్పాడ అక్కడ శారీస్ కొనేవాళ్ళం. సో యాక్చువల్లీ మనకి కాటన్లో అయితే కౌంట్ చూస్తాం, అది 80 కౌంటా, 100 కౌంటా, 120 కౌంటా అట్లా. సో దాన్ని బట్టి బట్ట క్వాలిటీ తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఎంత ఉండొచ్చు తమ్మి? ఇవైతే వెయిట్ చూస్తారు, ఈ పట్టు అయితే వెయిట్ చూస్తారు. బయట దాని మీద క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ ఏంటంటే బయట డూప్లికేట్స్ వస్తాయి, ఇలాంటివే పవర్ లూమ్స్ వస్తాయి, హ్యాండ్లూమ్ కాకుండా. మనం ఏమనుకుంటాం అంటే అదే ఒరిజినల్ అనుకుంటాం. ఇప్పుడు ఇది పవర్ లూమా హ్యాండ్లూమా? ఇది ప్యూర్ హ్యాండ్లూమ్, చేనేత కార్మికుల చేత నేసింది కాబట్టి. సో దిస్ ఇస్ దట్ టు ఆప్కో, గవర్నమెంట్ ఆప్కో స్టోర్స్. సో క్వాలిటీలో కాంప్రమైజ్ ఉంటుంది. క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండదు ఆప్కోది కాబట్టి. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అంటున్నారు. ఇసుంటియే పవర్ లూమ్లు వస్తాయంట, అంటే మిషన్ మీద తయారు చేస్తారు. అలానే ఉంటాయి కానీ అవి కావు, డూప్లికేట్స్. ఈ తమ్మునికి మంచిగా తెలుసు అమ్మ. ముద్దుగా మగ్గ నేసిన చోట మీకు ముళ్ళు వేస్తారు, ఎక్కడెక్కడైతే దారాలు తెగిపోయినాయో అవన్నీ ముళ్ళు వేసుకుంటూ వెళ్తారు. డాట్స్ ఉంటాయి ఇట్లా, చూసారా మీకు? అలాగే ప్రతి చోట ఇదంతా నూలు. యాక్చువల్లీ ఏదైతే దారం ఉందో దారంతోనే డిజైన్ వస్తుంది. నులికేటప్పుడు వర్క్ చేసేటప్పుడు ఆ దారాన్ని పోగులు ఎక్కించుకుంటూ డిజైన్ చేస్తారు. ఇది ప్రింట్ కాదు ఇది. సో అందుకని ఇంత కాస్ట్లీ ఇది పట్టులో. కష్టం నీ వాటి శ్రమను బట్టి ఉంటుంది కదా తమ్మి. వర్కర్కి ఆ కష్టం చాలా ఉంటుంది. వర్కర్కి కష్టం చాలా ఉంటుంది కాబట్టి. ఇది ఎంత ఉన్నదో తమ్మి? అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా హై లెవెల్ మెయింటెనెన్స్ ఇది. సో ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకి వాటికి చాలా రిచ్ లుక్ వస్తుంది. పెళ్ళిళ్ళకి ఇట్లా కట్టుకోవాలంటే మంచిగా ఉంటుంది ఇది అని చెప్తున్నాను. నడుండి బయటకు పోదామండి, ఇంకొక దిక్కునం చూద్దాం. ఇతల బందుకు వస్తే చాలా ముద్దుగా అందంగా కనబడుతున్నాయి. బొమ్మలన్నీ చాలా బాగున్నాయి. ఎక్కడిదో అనుకొని చూస్తే ఇదంట మధ్యప్రదేశ్ వాళ్ళదంట స్టాలు. కానీ ముద్దుగా బొమ్మలు అంతా గోడకు పెట్టే బొమ్మలు, వాళ్ళు స్టిక్కింగ్ అంటారు కదా, అగో అసొంటి బొమ్మలు అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. చూడండి ఒక పారి. ఇగో ముద్దుగా జూలు ఊగుతున్న పిల్ల, తబల కొడుతున్నది ఒక పిల్ల, వీణ వాయిస్తున్నది. ఇది వీణ అంటారా గిటార్ అంటారా ఏమడదో కానీ ఒక పిల్ల కూర్చొని గిటార్ వాయిస్తుంది. ఇవిడేమో డోళ్ళు కొడుతున్నారు. ఈ పిల్లనేమో దీన్ని ఏమంటారో తెలియదు. తాళాలు లెక్క ఉన్నాయి కానీ మరి పెద్దగానే లేవు, ఇవి చిన్నగా ఉన్నాయి. ఒక ఆమెనేమో ముద్దుగా చేత్రి పట్టుకొని తిరుగుతున్నది, ఒక ఆమె డోలు పట్టుకున్నది. ముద్దుగున్నాయి. ఇక కింద 2 ఎడ్లు ఉన్నాయి, బాగున్నాయి. ఇగో ఇక్కడ ముద్దుగున్నారు చూడండి అమ్మ. పిల్లలు అంత పెద్ద పెద్ద మంచి లంగలు వేసుకొని, బుగ్గసుంటి లంగలు వేసుకొని ఉన్నారు. ఇగో ఇదంతా ఇదంతా ఇట్లా మొత్తం భజంత్రీలు అంటారు కదా, ఆగో అసంటి ఉన్నాయి. ఇగో ఈడనేమో యోగా చేస్తున్నారు అమ్మ. 2 ఆడపిల్లలు ముద్దుగా యోగా చేస్తున్న ఆడపిల్లలు ఉన్నారు. ఇసొంటిది కనుక ఇంట్లో పెట్టుకుంటే పొద్దుగాల లేచి ఎవరికైనా యోగా చేయాలనిపిస్తుంది. బండికి మంచిగా ఇక్కడ చూడండి ఒక్క పరి. బుల్లెట్ బండి ఇది. బుల్లెట్ బండికి వాచ్ పెట్టిండ్రు గనారం. యువతల బందుకు వస్తే లైట్ పెట్టుకోనికే మంచిగా ఉన్నది. ఇది ఒకటి. ఇది అన్న ఈ బుడ్డదైతే అన్న, ఈ బుడ్డది చిన్నదైతే మనకు 1000 రూపాయలకి వస్తుంది. అది ఇక ఇది 1000 రూపాయలకి వస్తుంది అంట. ఇంట్లో కరెంట్ పోయినప్పుడు ఎప్పుడన్నా దీపం ముట్టించుకోనికే. గన్ మెటల్లో ఉంటాయి ఇవన్నీ వచ్చేసి. గన్ మెటల్లో ఉంటుంది. గన్ మెటల్ అంటది. ఈ పెద్దదైతే 2000 పడుతుంది అంటే, చిన్నదైతే 1000 రూపాయలు పడుతుంది అంటే. ఈ బొమ్మలు అయితే ఎంత తమ్మి?
ఇవి సెట్ వస్తాయి 3 పీసులు అన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తాం ఇది యూనిట్లో 3500కి సెట్ వస్తాయి 3 పీసులు 3500. 3500 ఇవన్నీ ఇవి మన బొమ్మల లెక్క లేవు తమ్మి, ఇదంతా వేరే ఉన్నాయి. పగడిలు గిగిడిలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళంతా. పగడి పెట్టుకొని ఉన్నాయి. ఇవి రాజస్థాన్ బొమ్మలు అంటారు. ఇవన్నీ అక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తాం మనం. చేయించి మనం ఇక్కడ హైదరాబాద్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఏపీ తెలంగాణ మొత్తం మన సప్లై ఉంది. ఇదంటే ఏంటి తమ్మి మరి ఇది? ఇదంతా వాల్ డెకరేటివ్ షో పీస్ ఉంటుంది అనమాట మనకి. వాల్ డెకర్స్ అంటే ఇక గోడలకు పెట్టేటి. గోడలు పెట్టేది ఉంటే ఒకసారి పెట్టుకుంటే 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా మీకు ఎలాంటి మెయింటెనెన్స్ పోదు, రంగు పోదు, కలర్ డల్ కూడా కాదు. అలానే ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది ప్రొడక్ట్స్ వచ్చేసి. మంచుకున్నాయి అమ్మాయి. ఇదంతా రాజస్థాన్ బొమ్మలంట రాజస్థాన్ మీకు తమ్మి. ఇదేమంటారు తమ్మి? ఇది క్యాండిల్ హోల్డర్ లైటింగ్ పెట్టుకునేది. ఇది ఇట్లా పెద్దదే. ఇది కూడా ఇళ్ళకి ఇట్లా దీపాలు పెట్టుకునేది. దీపాలు పెట్టుకుంటే ఈ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఓ అమ్మ ఇది 12,500 అంటే ఇక్కడ రాసున్నది చూడండి. 12,500 అది 6,000 రూపాయలు. 6,000. ఇవన్నీ ఇట్లా అంతనేనా తమ్మి? ఇట్లనే రేట్లు ఇట్లనే ఉంటుంది. 20,000, 30,000, 35,000 అలాగ రేట్లు. ఇవి 12,500 ఈ చెట్టు. ఇది రాగి చెట్టు లెక్క ఉన్నది. ఇక్కడ చూస్తే 12,500. అరే ఇది బాగున్నది తమ్మి. 1 2 3 4 5 6 7 గుర్రాల మీద సూర్యభగవానుడు వస్తాడు కదా, అగో అది 7 గుర్రాల మీద సూర్యుడు వస్తున్నాడు అంటారు చూడండి. ఆ బొమ్మ ఉన్నది, బాగున్నది. కింద ఇంకా ఆకులన్నీ ఉండి మా నడుమిట్లా గడియారం పెట్టిండ్రు. ఇక్కడ చిన్న కృష్ణుడు చాలా ముద్దుగున్నాడు, బాగున్నది. ఇది బుద్ధుని బొమ్మ గిట్లా మంచిగా ఉన్నది. ఇవన్నీ గిట్లా కూసునేటి కావా తమ్మి? 21,000. 21,000. ఇప్పుడు నేను కూర్చున్న సీట్ ఏదైతున్నదో ఇది 21,000 అంట. గిదైతే తమ్మి ఒక పీస్ వచ్చేసి మనకు 5,000 పడుతుంది. ఇది ఒక్కటి 5,000 పడుతుందంట. మీదైతే మరి రొట్టెలు చేసుకునే పీఠాలనే ఉన్నది తమ్మి. మీద వుడ్ వర్క్ రోజ్ వుడ్ వస్తుంది. ఇవి రోజ్ వుడ్ అంట. నేను రొట్టెలు చేసుకునే పీటకి ఇట్లనే ఉంటుంది రౌండ్ గా మంచిగా. ఇది చిన్నగా ఉన్నది, దీని మీద కూర్చుంటే ఏం కాదా? బాగున్నది. 5,000 అది ఇట్లా బాగానే ఉన్నది, గట్టిగానే ఉన్నది ప్రోడక్ట్. ఇవన్నీ లైఫ్ టైం ప్రొడక్ట్స్. ఇవన్నీ వచ్చేసి ఇక మళ్ళా చేసుకునేటివి కావు. ఏం ఒక్కసారి పర్చేజ్ చేసుకుంటే ఎప్పటికీ అలానే ఉండిపోతాయి మనకి. పెద్ద షర్ట్ ఇది చాలా బాగున్నది చూడండి. దీని మీద రాసలేదు తమ్మి. అది సోల్డ్ అవుట్ అయిపోయింది, ఇప్పుడే పెట్టాం మనం. 25,000 అది. 25,000 అంటే అమ్ముడు పోయింది అంటే ఇది ఇప్పుడే అది అయిపోయింది ఇప్పుడే. అందుకోసం ప్రైస్ స్టిక్కర్ వేయలేదు, దానిపైన వేస్తాం మళ్ళీ. ఓ ఈ పక్కన చిన్నది ఉందా, ఇది 5,500. ఇది 5,500. ఓ ఈ పక్కన 6,500. ఇది 5,500. ఇది 3,200. ఈ పిల్లను తమ్మి గిది ఎంత పిల్ల? 2,000 4,000కు సెట్ వస్తుంది. 2,000 4,000కి ఇది సెట్ అంట. ఇక 3 ఉన్నాయి, 3 సెట్ ఉన్నది. 3,200 అంటే 9,500 ఉన్నది తమ్మి. అది ఈ పెద్ద చెట్టు తమ్మి పెద్ద చెట్టు మనకి 26,000 పడుతుంది. 26,000. పెద్ద షర్ట్ 26,000 వాటిలో లైట్లు వస్తాయి. అబ్బా మంచిగా లైట్లు ఇట్లా వచ్చినాయి. ఇలా లైట్లు ఉంటారు, మంచిగా ఉన్నది. లైట్లు వేసిన చెట్టు. ఈడొక బుల్లెట్ బండి ఉన్నది. ఇది 3,500. తమ్మి ఇప్పుడు మధ్యలో దానికి ఒక రేటు, చుట్టుముట్టు వాటికి ఒక రేటా? మొత్తం ఒకటే సెట్. ఇది 5 పీసులు వస్తుంది. అంటే ఇప్పుడు ఆడ 26,000 ఉండే కదా, అదే సెట్. 26,000కి అన్ని 5 పీసులు. అరే మంచిగా ఉన్నది. నువ్వు 26,000కు సోఫా సెట్ కొనుక్కోకుండా గిదే కొనుక్కొని నిమ్మలంగా ఇట్లా కూర్చోవచ్చు. ఇంట్లో కూర్చోవచ్చు, అవుటర్ విండో ఎక్కడ పెట్టుకోవచ్చు. బయట ఏడన్నా కూర్చోవాలని అంటే తీసుకుపోయి వేసుకొని కూర్చోవచ్చు నిమ్మలంగా, బాగున్నది. ఇప్పుడు అంత అపార్ట్మెంట్లే కదా, బాల్కనీలు అలా కూర్చొని అటొకరు ఇటొకరు కూర్చొని చాయ్ తాగొచ్చు ముద్దుగా. అరే ఇడ కింద ముద్దుగా ఉన్నది అమ్మ మంచిగా. ఒక ఆయన పీప వాంచుతున్నాడు, ఒక ఆయన డోలు బజాయిస్తున్నాడు, ఒక ఆయన తాళాలు కొడుతున్నాడు. ఇది గిట్లా మంచిగా ఉన్నది. ఇక మీద వీళ్ళంతా కోయళ్ళు లెక్క ఉన్నారు చూడండి, ట్రైబల్స్ అంటారు కదా గిరిజనులు. ఒక ఆయన డోలు కొడుతుంటే వీళ్ళంతా ఆడుతున్నారు ముద్దుగా, చాలా బాగున్నది. ఇక అరే నెమలి పింఛము, నెమలి 5,500. 4 5 6 7 8 9 10 ఉన్నాయి అమ్మ నెమలి పింఛంకు పింఛాలు. బాగుంది ఇది. ఇటు దిక్కు కూడా మంచిగా ఉన్నాయి. రాధాకృష్ణులు ఉన్నారు చూడండి. ఇడ రాధాకృష్ణులది ఇట్లా బాగున్నది. లైట్ వస్తుంది అంటే ఇలా. ఇగో ఈయన గణపతి స్వామి వీణ బజాయిస్తున్నాడు.
ఒక దిక్కు తబల డోలు కొడుతున్నాడు, ఇంకొక దిక్కు సితార్ అంటారు ఇట్లా ఇలా పెడితే సితార్ వాయిస్తున్నాడు స్వామి. తమి షాప్ పేరేమడిది? మన షాప్ పేరు వచ్చేసి అనిత హోమ్ డెకర్స్. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంది మన షాప్. అనిత హోమ్ డెకర్స్, అనిత హోమ్ డెకర్స్. మన షాప్ వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంది. మనం హోల్సేల్ సప్లై చేస్తాము, మ్యానుఫ్యాక్చరింగ్ మన ఓన్ అనమాట. మనం మరి ఇవన్నీ పెట్టినవేంది తమ్మి? ఇవన్నీ ఎక్సర్సైజ్ ఫిట్నెస్ కోసం ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వచ్చేసి ఇవేమో వాటర్ ఫౌంటైన్స్. ఇవి ఎంత పడతాయి తమ్మి? ఇది ఒక్కొక్కటి 30,000 35,000 ఉంటుంది. ఇది ఫైబర్ విత్, ఇదేమో 45,000. ఇది మట్టి కాదా తమ్మి? మట్టి కాదు ఫైబర్. ఆహా, ఫైబర్ విత్ మార్బుల్ ఫినిష్లో ఉంటుంది. అంటే ప్రోడక్ట్ అనేది 40-50 సంవత్సరాలైనా అట్లనే ఉంటుంది. ఎప్పటికైనా 2 జనరేషన్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్. 40-50 సంవత్సరాల వరకు ఇట్లనే ఉంటుందా అంటే ఇది? ఎలాంటి మెయింటెనెన్స్ ఒకటి 30,000 35,000 40,000 అట్లున్నాయి. కొన్ని మంచిగా ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు ఇళ్ళల్లో పెట్టుకుంటారు కదా ఇట్లా సోగ్గా, ఇంటి ముందట ఇంట్లో పెద్ద ఆళ్ళు ఇట్లా పెట్టుకుంటారు కదా, అసలు మనసుంటి వాళ్ళు కాదు. మంచిగా అనిపించింది కదా వీటిని అన్నిటిని చూస్తుంటే, ముద్దుగా అనిపించింది. ఇక ఇవి అనిత హోమ్ డెకర్స్ వాళ్ళ దుకాణము. ఇది అంత రాజస్థాన్కి ఎంచి చేపించి తెప్పించుకుంటారంట. ఇంకొక దుకాణానికి పోదాం పండుగ. అవతల బంధుకు అంత బట్టలు చూసినాము, బ్యాగులు చూసినాము, మంచి మంచి వాల్ డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ చూసినాం కదా. ఇవతల బంధుకు వస్తే మంచిగా అద్దాల చెప్పులు కనబడ్డాయి. నాకు ముద్దుగా అనిపించింది. ఏం కితనా? 450. తెలుగాత 450. 450 తెలుగు పిల్లగానివేనా? కొంచెం కొంచెం వస్తుంది. కొంచెం కొంచెం వస్తుందంట. 450 అంటే చెప్పు. బాగున్నదమ్మా, మస్తు సోగ్గున్నది చూడుండిగా. ఒర్రే బాగున్నది. ఇది బొంబట్టు ఉన్నది నిజంగా. నా కాలు మీద మంచిగా అనిపిస్తున్నది నాకు. 400. ఈ తెల్లది 400. ఇగో దీనికంటే ఒక 50 రూపాయలు తక్కువ ఉన్నదంటే ఇది 400. మంచిగా ఉన్నది. తమ్మి గది చూపెట్టు జరా. అది కాదు, అది పక్కది. ఇగో रबड़ शॉल वॉशेबल है, हैंड वॉश कर सकते हैं. हाँ, वॉश होता है हैंड वॉश. किधर से लेके आए? ये पंजाब का है पूरा. पंजाब का? जी, कश्मीरी प्रिंट है. मतलब कपड़ा इधर उधर से लेके जाते हैं, लेकिन बनता पंजाब के अंदर है. पंजाब में बनता. कुछ ऐसे कश्मीरी प्रिंट के. ఇది కూడా మంచిగా ఉన్నది. కూరలకు బూట్లు వేసుకుంటారు కదా, వెనకకు లేకుండా ముందಕ್ಕೆ. అబ్బా మెత్తగా ఉన్నది. ఇదైతే హాయిగా మంచిగా ఉన్నది బూటు. అరే ఇదైతే ఇంకా సోపు ఉన్నది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ है पूरा. 600 అంటే 600 అంటే ఇది మంచిగా ఉన్నది. బాగున్నది. నుల్లో అన్న ఇది ఎంతకిస్తావు చెప్పు? 400. అదే ఎంతకిస్తావు అంటున్నా? 400 అన్నావు. ఇక పట్టి దిగి 350 తీసుకో. 350. మరి ఇది ఎంతకిస్తావు అప్పుడు? ఇది 300 లాస్ట్ ప్రైస్. ఓ ఏమో కోటిలు ఇస్తుంటుంది. నేను 150 రూపాయలకు కొన్నా కోటిలా. తక్కువ ఉందో మా పద్మకు బేరమాడి 150 రూపాయలకు కొన్ని ఇస్తుంటుంది నేను. కోటిలో ये डिजाइन ये कॉपी पीस सेल होता उधर. కోలపూర్ చెప్పులు అని ఇచ్చిండ్రు మాకు. सेट ओरिजिनल सेट अच्छे. ఎంతకి ఇస్తావు చెప్పు? 300 ఫైనల్లీ ప్రైస్. ఒకటే రేటు. మూడు అంటే మూడే అంటున్నాడు పిల్లగాడు. ఈ చెప్పులు అయితే ఇది లెదర్ కి 550 है. 400 में लास्ट टाइम ఇది నేను చూసుకున్నది. ఇప్పుడు 350 అంటివి కదా మరి. ఇది నార్మల్ ఇది లెదర్. ఇదైతే 400కి ఇస్తాడంట. మళ్ళీ వస్తా తమ్మి, అటు పోయి వస్తా. అవతల బందుకు మంచిగా చెప్పులు చూసి ఇవతల బందుకు వస్తే బుడ్డ పోరల బట్టలు ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి. ఇగో చిన్న ముద్దుగలు ఏవమ్మా చక్కగా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలకి ఇవి. 1-2 ఏళ్ళ పిల్లలకు వస్తాయి ఇవి. ఇగో ఇదైతే 1 పిల్లలకే. ఇగో ముద్దుగా చుడిదార్ ఇట్లా కుట్టిండ్రు చిన్న పిల్లలకు, 2 ఏళ్ళ పిల్లలకు. ఇగో ఇదొక డిజైన్. ఇదైతే ఇంకా చాలా ముద్దుగున్నది. ఇది 350 అంట. చిన్న పిల్లలకి ఎవరికన్నా ఇది కొనిపించాలని అనుకుంటే ఇది 250 అంట. చాలా ముద్దుగున్నాయి. ఏ కిదర్సేనా? రాజస్థాన్ అజ్మీర్ వాళ్ళు అంట వీళ్ళు. చాలా బాగున్నాయి. ఓనీలకి ఇట్లున్నాయి. ఒక పార చూపిస్తా.
మంచిగా ఇట్లా వెనకటికి ఇసుంటి చిన్న చిన్న అడుగులు లెక్క పిల్లడుగుల చీరలు అని ఉంటుండే మా అమ్మమ్మ వాళ్ళకి ఇట్లా. ఇగో దీన్ని ఇప్పుడు తమ్ముడు ఎక్కితేక 200 అంటే పోని कोई भी लिए तो 200 ये सिल्क का 200 అంటే ఏది కొన్నా 200 చుడిదార్ అయితే 950 అంట. రాజస్థాన్ వాళ్ళది ఇది బాగున్నది భయ్యా. ఏ అర్ని ఏమో మంచుకున్నాయి అమ్మ 200కి. ఇగో చిన్న ముదుగు లేవు మంచిగా ఓనీలు బాగున్నాయి. ఇగో ఎర్రది ముద్దుగున్నది పచ్చది ఇట్లా మంచిగా అనిపిస్తున్నది. ఇగో అక్క ఎక్కడికి వచ్చిండ్రు? మషరాబాద్ నుంచి వచ్చినాం. ఎంతమంది వచ్చిండ్రు అక్క? మేము 10 మంది వచ్చినాం. ఓ ఏమో 10 మంది? 10 మంది వచ్చినాం. మొత్తం మషరాబాద్ వాళ్ళు లేదు? రామంతపురం, రామ్నగర్, ఉప్పు కూడా దోస్తులా లే అక్క చెల్లెలం అందరం. అక్క చెల్లెలు వద్దే మర్దళ్ళము మేమే అంత మంది ఒకటే కుటుంబం. ఒకటే కుటుంబం. నువ్వు అక్క నువ్వు ఎక్కడికి? మేము రామంతపురం. బాగానే కొన్నారక్క? కొనాలి కదా వచ్చినందుకు. ఎట్లున్నాయి అక్క ధరలు? ఎట్లా అనిపించినాయి? ఉన్నాయి అట్లనే, ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి. కూరలను ఇట్లా ఆడిపించేటి ఆడిపియద్దా మరి? ఆడిపించినాము. పిల్లలు ఇయ్యాల కాడ ఉన్నారు, వీళ్ళని కూడా తొలుకొని పోవాలి. ఇప్పుడు లేజర్ లైట్లు కావాలంటే వచ్చి ఇప్పించినాం పిల్లలకు. ఏదిరా లేజర్ లైట్? ఎంత పడ్డది బేట? 200. మంచిగా ఉన్నదా? ఇలా డిజైన్లు ఏమన్నా వస్తున్నాయా? ఒక పరి చూపెడతావా? లేజర్ లైట్ వేస్తే కాళ్ళకు దెబ్బ అన్నారు కదా. వేరేది ఇది లేజర్ లైట్ అంటే ఇగో బుడ్డోడు కొనుక్కున్నాడు 200. ఏం చదువుతున్నావు బేట? 10th క్లాస్ ఉంటున్నావు ఏమన్నా? ఈ లేజర్ లైట్ అంటే మామూలు ఖాతా ఏం లేదు, అందులో షెల్సులు పెట్టి చేసి ముద్దుగా. ఇది బయట దొరకకపోవునారా పిల్లగా నీకు? అంటే వచ్చినందుకు ఏమన్నా కొనాలి కదా. రేపు స్కూల్కి పట్టుకపోకు, ఆయనతో గుంజుకుంటాను. ఇది పేద ప్రయోగమే ఉన్నది దీంతో. నా పేరు దీప్తి. దీప్తి ఈ సంటని వేసుకొని వచ్చినావు, క్యాస్ట్కి వస్తలేదా మరి? మోషన్ ఏం లేదు, మంచిగా ఉంది. ఇవన్నీ చూస్తుంది కదా. ఈమె పాపనా? పాపన. ఏమి బుడ్డదా అంటే మంచిగా బాగున్నావా అమ్మ నువ్వు బుడ్డమ్మవు? థ్యాంక్ యూ అంటదా? అంటే జస్ట్ ఏదిరా చూపెట్టు ఒక పరి. అరే మంచిగా ఉన్నదిరా భయ్. ఎన్ని డిజైన్లు ఉన్నాయి రా ఇలా? 10 డిజైన్స్ ఉంటాయి ఇలా. నీ పేరు ఏంటమ్మా? సారిక. పిల్లలేరు మరి? పిల్ల బిడ్డ నువ్వేం చదువుతున్నావు? 10th. ఎట్లా అనిపిస్తున్నది ఇక తిరిగితే? మంచిగా అనిపిస్తుంది, కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడే అనమాట. రోజు స్కూల్కి పోయి ఇప్పుడే ఎంజాయ్కి వచ్చినాం. రోజు స్కూల్కి పోయి హాస్టల్కి వచ్చింది, ఇప్పుడు జర ఎంజాయ్ చేస్తున్నా అంటున్నారు. పాప నీ పేరేం బేట? అనుశ్రీ. మొత్తానికి పోర్లను వేసుకొని తల్లిదండ్రులు ఇట్లా మంచిగా తిరుగుతూ ఉన్నారు. చిన్నప్పుడు మన ఆయనమ్మ వండుతుండే ఇసుంటి కుండలలో ముద్దుగా ఉన్నది. నేను ఈ స్టీల్ బొచ్చెలని ఇగో ముద్దుగా పిట్టెలు, వీటికి తాళ్ళేస్తారు. తాళ్ళేసి మంచిగా ఇంటి ముందుకు వేసుకుంటారు. విజిలా? అవునా అక్క? ఓ ఏమో నేను ఇవి తాళ్ళేసి ఇట్లా ఎలాడ తీసేటి ఏమో ఇంటి ముందట అనుకున్నా, కాదంట విజిల్ అంట. అవునా అక్క? ఓని ఏమో మంచిగా ఉన్నది ఇది. జర పోయి ఇప్పటిదాకానేమో నీళ్ళు లేకుండా విజిల్ కొట్టినా కదా. ఇగో ఇప్పుడు నీళ్ళు పోసి అక్కనే మీద నీళ్ళు పడుతున్నాయి. అరే ముద్దుగా పిట్టలు వరులుతాయి కదా, అట్లనే వరులుతున్నది. చాలా మంచిగా ఉన్నది, ముద్దుగా అనిపిస్తున్నది. ఎంత నాకు ఇది కొనుక్కుంటే? 60 రూపాయలు అంటే పొరలకు కొని మంచిగా ఆడుకుంటారు. అక్క ఇంకేమేమి ఉన్నాయి నీ తాట? వంట సామాన్లు. ఈ కప్పులు ఏమిటికి పెట్టినావు అక్క? చాయ్ కోపలు పెట్టింది మంచిగా. అక్క ఎట్లా కప్పులు ఎట్లా ఇస్తున్నావు? 60 రూపాయలకు ఒక కప్పు. ఇగో 2 డిజైన్లు పెట్టింది అక్క, మంచిగా ఉన్నాయి. 3-4 ఉన్నాయి అక్క. ఏ ఊరోళ్ళు అక్క మీరు? తాళ్ళగడ్డోళ్ళు. అక్క ఎన్ని రోజుల నుండి పెట్టిండ్రు మీరు ఇల్లేది? ఎట్లుంది అక్క గిరాకీ మరి? ఇవి కొంటున్నారు అక్క ఇప్పుడు పబ్లిక్? ఎందుకంటే ఇప్పుడు అంత పబ్లిక్ మస్తు సోకు వచ్చిండ్రు. మళ్ళీ కాడికి వచ్చిన కుండలలో వండుకునే కాడికి. ఆ నాన్ స్టిక్కులు బీన్ స్టిక్కులు ఆయన వండుకుంటే క్యాన్సర్ వచ్చి పాడేసిందంటే అవి వండుకోకుండా మళ్ళీ ముద్దుగా కుండలలో వండుకోండి. గ్యాస్ కట్టెలు ముట్టించేది ఉందా? ఈ కప్పులు 60 రూపాయలు అన్నావు కదా అక్క, బాటిల్ ఎట్లా మరి?
బాటలు 200 నీళ్ళ బాటలు ఆఫీస్లలో నిమ్మలంగా నింపుకొని ఆడ పెట్టుకొని కూర్చున్న కాడ తాగనికి ఉంటుంది. ఓకే ఓయేమో నీళ్ళ జగ్గు గిట్లు ఉన్నది ఒక జీర బరువు ఉంటుంది మట్టి సామాన్. ఇది ఎంత పడుతుంది అక్క? అది 250 పడుతుంది. బాటలే 200, జగ్గు బరువు అంటే బరువు ఉన్నది పెద్దగా ఉన్నది కానీ 250. 2 లీటర్లు వస్తాయి అలా. 2 లీటర్ల నీళ్ళు వస్తాయి. ఇది లీటర్. ఇవి లీటరా అక్క? అక్క ఇది సన్నగున్నది అంటే ఇది పెద్ద దొడ్డుగున్నది కిందకి ఎక్కువ పడుతుంది. పెంకలు ఏమిటి అక్క? అవి రొట్టెలు కాల్చుకునే పెంకలేనా? రొట్టెలు కాల్చుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు. దోశ వస్తుంది అక్క దాని మీద? వస్తుంది. దోశ వస్తుంది. ఇట్లా రంధ్రాలు లేకుండా దోశలు వస్తాయి. గుడ్డు కూడా ఆమ్లెట్ చేసుకోవచ్చు. గుడ్డ ఆమ్లెట్ వేసుకోవచ్చు అంట ముద్దుగా. అక్క ఈ భగవాన్లు ఎట్లా పడతాయి అక్క? ఇది 350 రూపాయలు పడుతుంది. ఇది 280 రూపాయలు పడుతుంది. 280 కూరకుండా. కూరకుండా. కూర సెట్ చేసుకోవచ్చు. కూర సెట్ అయితే 280 రూపాయలు పడుతుందంట. ఇదైతే 300. పేదది అమ్మ అన్నం వండుకునే సెట్ అది. బిర్యానీ చేసుకోవచ్చు, అందులో అన్నం వండుకోవచ్చు, చేపలు వండుకోవచ్చు, మంచిగా ఉంటాయి. 500 పడుతుంది అంట. అది ఎప్పుడు ఒక తీరుగా వండుకున్నాడు, ఒక దాంట్లో కుక్కర్లలో పెట్టి వండుకున్నాడు, ప్యాన్లలో పెట్టి వండుకున్నాడు కాదు. టేస్ట్ మంచిగా వస్తుంది అని చెప్తుంది అక్క. అక్క నీ పేరేంది అక్క? సుజాత. ఓ సుజాత అక్క ముద్దుగా అమ్ముకుంటున్నది ఇక్కడ మట్టి కుండలు అవన్నీ. ఏమైనా కొన్నావు చెల్లె? కొనలేదండి, ఇంకా ఇప్పుడే వచ్చాము. ఏడికెంచి వచ్చినావు అమ్మ? గట్కేశ్వర్ నుంచి వచ్చాము మేము చూడనికినే. ఓయేమో గట్కేశ్వర్ నుండి చెల్లెలు చూడడానికి వచ్చినట. అన్న మీరు ఏడికెంచి? మాది గట్కేశ్వరే. గట్కేశ్వర వాళ్ళే. ఈమెను తీసుకొని వచ్చినావు, ఏం కొనిపించలేవన్నా? మరా ఇప్పుడే వచ్చినాం మేము. పిల్లని గిట్లా తీసుకొని తీసుకుందాం, అమ్మాయి తీసుకుంది. ఏం తీసుకున్నావు బేట? కమ్మలు, చైన్స్. కమ్మలు చైన్స్ కొనుక్కున్నదంట. మొత్తానికి కుటుంబం గట్కేసరి కాడికెంచి వచ్చిండ్రు. యువతల బంధు కోదంపండి. తమ్మి నువ్వు ఏడికెంచి వచ్చినావు? శంకర్పల్లి నుంచి వచ్చినాను. ఓయమ్మ శంకరపల్లి వాళ్ళు. ఈ తమ్మునోళ్ళు శంకరపల్లి వాళ్ళు అంట. ఎందుకంటే శంకరపల్లి అంటే గిట్టు మా సంగారెడ్డి దిక్కే. అవునవునవును. గంట దూరం కెంచి వచ్చిండ్రు తమ్మి. ఇగో పిల్లలు వద్దామంటే బాబు అక్కడ ఉన్నాడు, వద్దామంటే ఎవ్రీ ఇయర్ వస్తాము, ప్రతి సంవత్సరం వస్తాము. ఏం కొనలే ఇంకా లేదు, చూస్తున్నాము. ఏం కొందాం అనుకున్నావు బేట? చెప్పు మమ్మీ. సిగ్గుపడుతుందా పిల్ల? ఏం కొందాం అనుకున్నమాట. ఎట్లున్నాయమ్మా రేట్? ఏమంటున్నాడు? 600 చెప్తున్నాడు. 600 కొన్నావా మరేమన్నా? చూస్తున్నాం. చూస్తున్నారు 600 చెప్పిండంట. బాగా నువ్వు ఏడకెంచి తెచ్చినవా అన్న? మేడం నా కర్ణాటక మేము మైసూర్ అయినా. కర్ణాటక మైసూర్ అన్న. మైసూరు ఊరు పేరు ఉంటుంది కదా? పర్వాలేదు ನನಗೆ తెలుగు రాదలా. తెలుగు రాదు నాకు. కర్ణాటక కొంచెం కూడా రాదన్న. పాడ ఏం చేతు? హిందీ వస్తుందా? హిందీ హిందీనే. ఇది కైసా? పావు కిలో 120. పావు కిలో 120. పల్లీలు వేయించుకొని తీసుకొచ్చిండు. పావు కిలో 120 అంట. ఇదన్నా అనపకాయ గింజలు. ఆనపకాయ గింజలు. కుల్తే అయినా ఉలువలు. ఉలువలని గిట్ల వేయించినావన్నా? బాగుంది టేస్ట్ మే. అన్ని ఐటెంలో బాగుంది. ఒక్క మైసూర్ అయినా టేస్ట్ వచ్చాను. హోమ్మేడ్ ఐటెంలో పులిహోర అన్నంలో కలిపేస్తారు. పులిహోర మసాలా. పులిహోర మసాలా ఏందన్న? పులిహోర పులుసు పెట్టుకుంటాం మేము ఇక్కడ. కొంచెం ఆయిల్ సోస్లే రైస్ కా మిక్స్ అయినా బాగుంది అన్ని ఐటెంలో. ఇదన్నా అట్లకాయ. ఇది ఒక రాగి పిండి మిక్సర్ అయినా. ఇవన్నీ మిక్చరు. అరటికాయ చిప్స్ కూడా ఉన్నాయి. అన్ని కేరళ దగ్గర ఉంటాయి కదా? కేరళీని తొరుస్తారు ఇది ನಾವು. తెప్పించుకొని మీరు చేస్తారు. రాగి పిండి బిస్కెట్లు. రాగి పిండి బిస్కెట్లు అంట. చాలా బాగున్నాయి అని చెప్తున్నాడు. నేనైతే అరటికాయ చిప్స్ తిన్నా. ఏడికెంచి వచ్చిన చెల్లె? కూకట్పల్లి. బొజ్జుతున్నావా? ఏం లేదు, మంచిగా మెల్లగా తిరుగుదామంటాం. ఇట్లా వస్తున్నాం అనుకున్నాం. ఎంతమంది వచ్చిండ్రు అమ్మ? మేము 5గురు వచ్చాము. ఏడికెంచి ఎంతమంది? కుక్కట్పల్లి వాళ్ళే అందరు కుక్కట్పల్లి. ఈ అక్కని తీసుకొని వచ్చిన? లేదు, ముగ్గురు ఇంకా ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చిందమ్మా? కుక్కట్పల్లి నుంచి. ఏం కొన్నారు చెల్లె మరి? నెక్లెస్లు, కుర్తీస్ అన్ని తీసుకున్నాం. రీజనబుల్ ఉన్నాయి, బాగున్నాయి. మీకు అక్కడ కుక్కట్పల్లి ఇట్లా పెద్ద పెద్ద దుకాణాలు పెట్టిండ్రు కదమ్మా, అక్కడ దొరకాయి ఇవన్నీ? అన్ని దుకాణాలు ఇక్కడ లేవు, అక్కడ లేవు కదా కుక్కట్పల్లిలో. ఇక్కడ మొత్తం 2500 స్టాల్స్ ఉన్నాయి. సో అలా చూద్దాం అనేసి వచ్చినాం. 2500 స్టాల్స్ అంటే చూద్దాం అంటే వచ్చినట్టు. అన్న మీరు ఏడికెంచన్నా? నేను విజయనగర్ కాలనీ నుంచి వచ్చిన. అన్న మీ పిల్లని మా పిల్లని చూసుకుని
ఇది ఇయర్లీ ఎగ్జిబిషన్ కదా, సరే ఎగ్జిబిషన్లో చాలా స్టాల్స్ ఎక్కువ ఉంటాయి. అన్న కొన్నారా అన్నీ అన్న ఉన్నాయి. ఏమన్నా కొన్నాం, షూ ఒకటి కొన్నాం, తర్వాత ఇవన్నీ కొన్నాం, 2-3 రకాలు కొన్నాం. సరే చూసిన తర్వాత దాన్ని బట్టి ఇయర్ వచ్చాం చూద్దామని, ప్రతి సంవత్సరం వెళ్దాం అంటే కుదరలేదు. సో ఈ ఇయర్ వచ్చాం, చాలా బాగుంది. స్టాల్స్ లో అన్ని చాలా కొత్త మోడల్స్ కొత్తగా ఉన్నాయి, హ్యాండ్ మేడ్ చాలా బాగున్నాయి. ఎగ్జిబిషన్ కదా మరి చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి అని చెప్తున్నారు వీళ్ళు. కూకట్పల్లి వాళ్ళు, ఈ అన్నోళ్ళు ఏమో విజయనగర్ కాలనీ వాళ్ళు. మొత్తానికి అందరిని తీసుకొని పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రు. ఏం చెప్పులమ్మా ఇవి? డాక్టర్ చెప్పులమ్మా, హెల్త్ కేర్వి. ఓకేనా, సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఇదేంటంటే ఓన్ మాది మ్యానుఫ్యాక్చర్. ఓకేనా, ఓన్ మేము తయారు చేస్తాం, బెంగళూరు నుంచి వచ్చినాం. ఎట్లా యూజ్ చేసినా ఏమవ్వదు. సరేనా? ఎంత ఉంటాయమ్మా అవి మరి? ఇది 999. మేము ఇక్కడ కస్టమర్కి తక్కువ రేటుకి ఇస్తున్నాం. ఎంత తక్కువ చేస్తున్నారు? 800కి ఇస్తున్నాం. ఇగో ఇది 350. ఇది రబ్బర్ సోల్. ఫస్ట్ ఇదే వస్తుండే కదా. ఓకేనా, ఇప్పుడు ఇట్లా ఫ్యాన్సీ లాగా చేసినాం. ముందు వచ్చేడు దాన్ని ఇప్పుడు ఫ్యాన్సీ డాక్టర్ చెప్పులు లాంటివన్నీ మెత్తగా ఉంటాయి. కాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, ఇక్కడ పెయిన్ వస్తుంది, వెన్నుపూస, దానికోసం అంతా. ఓయమ్మ చెప్పులు కాళ్ళ నొప్పుల చెప్పులు వచ్చినాయి చూసినారు. రోజులు అట్లున్నాయి మరి. ఇలాంటివి నీకు బాటాలో వెళ్ళినా కానీ దొరకాయి తెలుసా. ఇవి స్టోన్ కూడా కాదు, ఇది ఫైబర్, పోదు కూడా. ఓయమ్మ మొత్తానికి ఇట్లా మంచితే and ladies 80%, 80 age, they'll take one round, they'll be relaxed mode. This chappal they'll wear it 80 years woman. She'll be like a flexible woman. She can run around 5 kilometers. Just wear it and see. ఓయమ్మనే ఇవి అంటే 80 ఏళ్ళోళ్ళు కూడా వేసుకొని ఒక రౌండ్ తిరిగేసి వచ్చిండ్రా అంట. అసలే నేను గుట్టలు పుట్టలు ఎక్కేదాన్ని అన్న. How is the feeling? You tell me now. చిన్న మెత్తగా You should be relaxed feeling. If you are relaxed, your husband also will be relaxed. ఇక మల్లమ్మ వెంకటే ఎందుకు నడిమిట్లా. Then he'll give you the money more. మాట్లాడకుంటే మాకిస్తాడు. ఊర్లేదు వెనకాల, ఆయన వెనకాల ఊరకపోతేనే. బాగున్నాయి బాగున్నాయి చూసుకుంటా పోతున్నా నేను. చెప్పులు గిట్లా మంచిగా ఉన్నాయి నాంపల్లి ఎగ్జిబిషన్లో. ఈ పొద్దు రేపు కూరలు అంత బంగారం తక్కువ, ఎండ ఎక్కువ అన్నట్టుగా తయారైంది చూడండి. ఇగో ఎండి సోకు ఆభరణాలు ఇవన్నీ మంచిగా ఆభరణాలు అన్నీ పెట్టి దండలు గిండలు అన్నీ చేసిండ్రు. బాగున్నాయి. ఇగో ఇవేమో గాజులు, పెద్ద పెద్ద గాజులు, దొడ్డు గాజులు ఉన్నాయి చూడండి. ఇగో ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది కిतना భయ్యా? 150 అంట, 150 రూపాయలు అంటే. ఇది ఈ దండన్న ఓయమ్మ దండి వేసుకుంటే 200 అంట. అన్నీ కిందన్ని గాజులు దండలు ఉన్నాయి పెద్ద పెద్దవి. మీదకన్నీ జుంకాలు ఉన్నాయి చూడండి, చిన్న పెద్ద జుంకాలు కావమ్మ. ఇవి కమ్మలు ఇట్లా మంచిగా ఉన్నాయి. సోక్స్ కమ్మలు జుంకా బుట్టాలు. ఇవి ఇట్లా మంచిగా ఉన్నాయి, చిన్నగా ముద్దుగా. ఇవి చూడండి ఇలా ముద్దుగా ఉన్నాయి, 70 రూపాయలు అంట. బాగుంది. ఆడపిల్లలకు కావాల్సినవి ఏంది గాజులు, కమ్మలు, దండలు. ఇక వాళ్ళకి ఏం సోకులకు కావాలనుకుంటే అవి అన్నట్టుగా ఇవన్నీ ఆడపిల్లల సోకులకు సంబంధించినవి. బాగున్నాయి అన్న. ఏమడదండి ఇది? అద్దాలు ఎందుకు? టచ్ సెన్సర్ మిర్రరా? అంటే లైట్ మనం ముట్టుకుంటే లైట్ వస్తుంది. ఎందుకన్నా అట్లెందుకు? లైట్ ఓవుడు లైట్ వచ్చుడు ఎందుకన్నట్టు? సెల్ఫీ మిర్రర్ మీకోసం మేకప్ చేయడానికి, ఆడోళ్ళకి సెల్ఫీ మిర్రర్ మేకప్ చేయడానికి. ఓ ఏమని లైట్ వేస్తే లైట్ వస్తున్నదా? అమ్మో బాగున్నది. ఒకసారి మళ్ళీ అన్న లైట్ పోతున్నది, పోయింది. ఇప్పుడు వస్తే వచ్చింది. తెల్లది వస్తుంది, పచ్చది వస్తుంది. బాగున్నది అమ్మ. అన్ని ఇది ఎంత ఉన్నది అన్న? రేట్ ఎంత ఉంటుంది? ఇది 4500కి, ఇది 2500కి, ఇది 3000. ఓ ఏమనే 3000. ఇవైతే ఉత్తయ్య అయితే అన్న ఇళ్ళకి ఇట్లా వస్తున్నది. ఇది ఒట్టిగా మిర్రర్ ఎంత ఉంది? ఇది 2000. ఉత్తది అయితే తక్కువ రేటు. అందులో అది లైట్ వచ్చేది అయితే ఎక్కువ రేటు. ఎందుకు ఇట్లా చేసినట్టు? ఇట్లా లైట్ పెట్టేటట్టు ఎందుకు చేసినట్టు? మేకప్ కోసమే. మేకప్ సెల్ఫీ. ఇది సంచులు వేసుకపోవచ్చు. ఇక మరి ఆడోళ్ళు ఇలా చిన్నది చేసిండ్రు అంటే బ్యాగులు వేసుకొని మాగపోతారు. లైట్ లో చిన్నది రాదు కానండి, పెద్దగా వస్తుంది లైట్ లో. అంతది వచ్చిందా అంటే ఆడవిల్లలు సంచులు వేసుకొని పోతుంటారు అన్న. మస్తు గిరాకీ అవుతుండే నీకు. చిన్నది రాదు.
పెద్దది ఏడికెంచి తెచ్చినవన్నీ ఇది హైదరాబాద్లో లోకలే లోకల్ వాళ్ళు అక్కడ ఓల్డ్ సిటీ దిక్కోళ్ళ లేదు ఇక్కడ గోషామాయల్ గోషమాయలోళ్ళు ముద్దుగా మంచి ఆలోచన చేసిండ్రు. ఏంటంటే సెల్ఫ్ మిర్రర్ అని ఇగో ఇక్కడ చూడండి, ఆడపిల్లలు తయారు కానికే అద్దంని ముట్టుకుంటే లైట్ వస్తున్నది, ముద్దుగా తయారు కావచ్చు, మళ్ళీ లైట్ తీసేయాలంటే బంద్ చేసుకోవచ్చు, ముట్టుకుంటే పోతున్నది. సెల్ఫీ మిర్రర్ అంట, మంచిగున్నది. ఏడికెంచి వచ్చిన బట? సికింద్రాబాద్. ఓ సికింద్రాబాద్ నుంచి వచ్చి ఏ క్లాస్ చదువుతున్నావా అమ్మ? 7th. 7 చదువుతున్నావు. ఇగో ఈ పిల్లని చూడండి అమ్మ, 3 లెక్క ఉన్నది. ఓ అమ్మనే బాగా చదువుతున్నావా బేట? ఎట్లున్నది నుమాయిష్? మంచిగుందా? ఏమన్నా తినిపించిండ్రా నీకు? ఏం తిన్నారు? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ తిన్నారు. నువ్వేం తిన్నావు? నేను కూడా ఐస్ క్రీమ్. నువ్వు కూడా ఐస్ క్రీమ్ తిన్నావు. నీ పేరేంది? శివాంజలి. నీ పేరు? భవ్యశ్రీ. తక్షిల్. తక్షిల్. నువ్వేం పేరురా? సంతోషిని. సంతోషిని. 4 అక్కయ్యలేండ్లా? మీ 2 అక్కయ్యలేండులే? ముగ్గురం. వీడు సంటడు? మా అత్త వాళ్ళ కొడుకు. అత్త వాళ్ళ కొడుకు. మంచిగున్నారు. మరి ఏమేమి కొనుక్కున్నారు నువ్వు మైష్లా? ఇంకా స్టార్ట్ చేయలేమంటే. ఇంకేం స్టార్ట్ చేయలే? కొనిపి మన డబ్బులు రాగానే ఆడ మస్తు బొమ్మలు ఉండే, ఇట్లా ఏమంటారు, ఇట్లా టెడ్డి బేర్లు అవి ఇవి ఉన్నాయి. నెత్తుకొకటి కొనుక్కోండి పోయేటప్పుడు. అవి ఆడేటివి చూసిండ్రా? మస్తు పైకి వెళ్తే తిరిగేటి. గేమ్స్ కాడికి పోలే అయ్యే పొరలని, ఇంకా గేమ్స్ కాడికి తీసుకుపోలేరండి. ఇగో వాళ్ళు షాపింగ్ చేస్తూనే ఉంటారు. మీకు గమ్మున ఆడికే గుంజుకపోండి మొదలు, లేకపోతే మిమ్మల్ని ఆడనియరు. మళ్ళీ 10:30 వరకేనంట. మంచిదా? అవతల బంధుకు అద్దాలను చూసి లోపలికి వస్తుంటే ఇగో ఇదంతా వెంకటేశ్వర స్వామి బొమ్మ, ఒక పిల్ల బొమ్మ, ఇవన్నీ వర్క్ బ్లౌజులు అంటున్నారు కదా ఇప్పుడు రేపు. అవి ఇవన్నీ పెట్టి ఏమడుగుతాం ఇలా? మీరు బొమ్మలు ఎందుకు పెట్టిండ్రు ఇవన్నీ ఇట్లా? ఇది మా యూనిక్ ఐడియా అండి. అంటే మీకు ఎప్పుడైనా నార్మల్ డిజిటల్ ప్రింట్స్ చూసుంటారు, కానీ మేము చేసేదాన్ని థ్రెడ్స్తో, ఎంబ్రాయిడరీతో చేస్తున్నాము. ఎంబ్రాయిడరీ ఇప్పుడు మరి వెంకటేశ్వర స్వామి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్. ఓ ఏమని ఇది అంత దారమేనా? ఫ్రేమ్ కట్టి పెట్టిండ్రు దీనికి. ఇదంతా చేయితోటి చేసింది కదా తమ్ముడు? మిషన్ ఎంబ్రాయిడరీ అండి. మిషన్ ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ వర్కులు వస్తున్నాయి కదా ఇప్పుడు మొత్తము. కంప్యూటర్ వర్క్ బ్లౌజులు వస్తున్నాయి కదా, అగో అసంటే ఎంబ్రాయిడరీ తోటి మంచిగా వెంకటేశ్వర స్వామిని చేసిండ్రు. ఇగో ఈ బుడ్డదాన్ని ఇట్లా మన ఫోటో ఏమి ఇచ్చినా దాన్ని ఎంబ్రాయిడరీగా చేసిస్తాం అన్నట్టు మేము. అది కూడా ఎంబ్రాయిడరీ, మన డిజిటల్ ప్రింట్ కాదు, స్టిచ్ కంప్లీట్గా థ్రెడ్ వర్క్తో చేసినవి. ఈమెనేనా ఈ బుడ్డదాన్ని చేసిండ్రా? ఇక ఈ బుడ్డదాని ఫోటోనే ఇక మీద చేసింది. ఇది మంచిగున్నది. తమ్ముడు దీక్షిత్ వినీతనా? మా పేరు. ఇక్కడ ఈ డేట్ ఉన్నది. అరే మంచిగున్నది. ఇది కొంగు గింగు మంచిగా పెట్టిండ్రు అమ్మ. 3D మోడల్ వస్తుంది. ఆహా, ఇట్లా ఆలోచన ఎందుకు వచ్చింది తమ్మి నీకు ఇట్లా వేయచ్చు అని? అది మా యూనిక్ ఐడియా. అంటే ఇప్పుడు రెగ్యులర్గా అందరూ హుక్స్ చేస్తున్నారు, మేము ఎంబ్రాయిడరీలో ఇలా డిఫరెంట్గా చేయాలన్న థాట్తో చేసామన్నట్టు. బాగున్నదమ్మా, మంచి ఆలోచన చేసిండ్రు. ఈ వినాయకుడిని మరి ఇవి ఇట్లా చెయ్యాలని అంటే ఇట్లా డిజైన్ చేసుకోవడం ఎట్లనమ్మా? కంప్యూటర్లో చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంట్లో చేసి దెన్ మిషన్కి ఇస్తే మిషన్ చేస్తుందండి. ఏది ఏ ఫోటో ఇచ్చినా చేయొచ్చు అన్నట్టు. ఏ ఫోటోని? ఇప్పుడు చంద్రబాద్ అంటే చంద్రబాద్ ఇట్లా దారంతో గుట్టేస్తారు మీరు. ఇది అంతే కదా, మా పాప అట్లా వద్దమ్మా, నా ముఖం దారంతో కుడతారు. బాగుంటుందా? ఇప్పుడు ఇవి ఎంతకు పడతాయి తమ్మి ఒక్కొక్కటి? 300 నుంచి స్టార్ట్ అండి. ఇప్పుడు ఈ చిన్నది 300, ఇది 500. మంచిగా ఉన్నది చూడండి. గణేశుడు ఎంత ముద్దుకు కూర్చున్నాడు. మళ్ళీ ఏం పెద్దగా వేసినట్టే లేదు కానీ చాలా బాగున్నది. ఇది ఇట్లా 500 జరీ థ్రెడ్ బాగున్నది. ఇది చేయించుకోవాలని అంటే ఒక జంటకి ఎంత అవుతుంది తమ్మి? 2000 పడుతుంది. 2000 పడుతుంది. ఫ్రేమ్ సైజుని బట్టి మారిపోతుంటుంది. ఫ్రేమ్ చిన్నది కొద్ది కొంచెం తగ్గిపోతా ఉంటుంది. దీనిలో కూడా మీ ముఖాలు కూడా పెట్టేసేయచ్చు. వేరే ఏమైనా కస్టమైజ్డ్ కావాలంటే అది కూడా పెట్టచ్చు. ఏది కావాలంటే అది మొత్తం ఇక్కడే డిజైన్ చేసేసి మీకు తగ్గట్టుగా పెట్టిస్తాం. మీది ఏమన్నా ఐడియా ఉన్నా సరే దాన్ని మేము థ్రెడ్స్ కింద కన్వర్ట్ చేసి చేసిస్తాం. అరే క్యా బాత్, మంచిగా ఉన్నదా అమ్మాయిగో. ఎవరికన్నా పెళ్ళికి వాళ్ళ పెళ్ళి ఫోటోకి ఇట్లా చేయించుకొని పెట్టుకోవాలని అనుకుంటే మామూలుగా ఫోటోలు పెట్టుకున్నాడు మామూలే, కానీ ఇగో ఇట్లా వాళ్ళ ఫోటోనే దారాలతో చేయించుకొని ప్రేమ కట్టుకొని వాళ్ళ పెళ్ళైన రోజు పేర్లు అన్నీ పెట్టుకోవాలని అనుకుంటే ఇది మంచిగా ఉన్నది.
గది కూడా తీయమ్మ బుజ్జి ఒకసారి. ఇగో ఇదొక రకం అయితే ఇది ఇంకొక రకము 3D అంటారా తమ్మిదిని? అంటే ఇట్లా ముందు దాకా వచ్చి ఉంటుంది అన్నట్టు, ఎంబోజింగ్ అని అంటారు, ఇలా గుబ్బురుగా వచ్చి ఉంటుంది అన్నట్టు మనకు. ముందుకి ఇట్లా బయటకు వస్తున్నట్టు కనబడితే 3D అంటారా? ఇదేంటంటే మామూలు హెచ్డి పిక్చర్స్ అయితే కొన్ని రోజులు కలర్ పోవడం అలా అవుతుంటది. ఇదైతే మనకు జీవిత కాలం ఎన్ని రోజులైనా అలాగే ఉండిపోతుంది. ఏమో జీవితకాలం ఎప్పటికి ఇట్లనే ఉంటుందా అంటే ఇది మంచిగా ఉన్నది, ప్రేమ కట్టించారు, బాగున్నది. ఎవరికని ఈ తేపకు మీరు పెళ్ళిళ్ళు అవి ఇవి ఇస్తారు కదా, ఆ డబ్బాలు బొచ్చలు బోకెలు అవన్నీ ఇచ్చే బదులు గీసుంటుంది ఒకటి ఇంటి పెట్టుకుంటారు గమ్మున ఇంట్లో. ఇది పెళ్ళికనే కాదు, పెళ్ళి అయిపోయినాక కూడా వాళ్ళయే ఉంటాయి కదా, వాళ్ళ దాంతో కూడా ఇక్కడ తలపాగా చేయడము, వాళ్ళ చీరలో కొంచెం ముక్క పెట్టుకుంటే వాళ్ళ గుర్తుగా ఉండిపోతుంది. ఆ చీర ఖరాబ్ అయిపోయినాయి, డబ్బాలో మాత్రం ఉంటుంది. ఏమో బుజ్జి మంచిగా ఆలోచన చేసింది. నీ పేరేందమ్మా? వినీత. నీ పేరు తమ్మి? వినయ్. వినయ్ మా చెల్లె. మీ చెల్లెలు, ఆయన మీ బావ. మంచుకున్నారు మొత్తం కుటుంబము ఆలోచన చేసి ముద్దుగా కొత్త రకము ఆలోచన చేసిండ్రు వీళ్ళు. కొత్త ఏమున్నాయి ఈ తేపక అని తిరుగుదామని వచ్చిన, బాగానే చూసిన కొత్త అని మంచిగా అనిపించినాయి. ఇది నుమాయిష్ కాడికించి చంద్రబాబు ముచ్చట. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. మంచిదా? వాళ్ళకి బుక్కడి తినుండి.